మంచి ఫుడ్ అంటే టేస్ట్ కోసం మాత్రమే కాదు, హెల్త్ కోసం కూడా చూడాలి. అలా ఈ రెండు కాంబినేషన్లో అద్దరిపోయే టేస్ట్, అంతకు మించిన హెల్తీ ఐటెం మీకోసం నేర్పించాలని ఈ చిన్న ట్రయల్. మ్యూస్లీ, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఓట్స్, ఇక ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ కాంబినేషన్ ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్. ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు, మిల్క్, యోగర్ట్, ఇలా అన్ని మిక్స్ చేసుకొని నిజంగానే డెలీషియస్, మౌత్ వాటరింగ్, నోరు ఊరించేస్తుంది కదా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఇక ఆకలేస్తుందా? మ్యూస్లీ ఎలా తయారు చేసుకోవాలి? మనకు బయట మార్ట్స్లో కూడా బాటిల్స్లో అమ్ముతారు. చాలా కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే అంత రిచ్ ఫైబర్ ఫుడ్స్ని యూజ్ చేస్తారు కాబట్టి. సో కాస్ట్ గురించి పక్కన పెడితే హెల్తీగా డైట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, స్లిమ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ సజెస్టబుల్ ఫుడ్ అంటే ఇదని చెప్పచ్చు. సో మీరు దీన్ని ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని కానీ తీసుకుంటే దాదాపు ఒక 3 monthsలో 7 kilos వరకు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఇందులో రోల్డ్ ఓట్స్ యూజ్ చేయడం జరిగింది, అలాగే జీడిపప్పు, పంకిన్ సీడ్స్, అవిసె గింజలు, ఇవన్నీ. సో దీంతో ఎలా మనం రెసిపీ తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యూస్లీ, హెల్తీయెస్ట్ అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మ్యూస్లీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం. జీడిపప్పు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 50 గ్రాములు, పిస్తా పలుకులు 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పులు 1/2 కప్పు, అలాగే అవిసె గింజలు ఇవి 1/2 కప్. అవిసె గింజలు ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో చిన్నపిల్లలకు కానీ పెట్టారంటే మంచి బ్రెయిన్ పవర్, మంచి ఎనర్జీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని అందులో ఒక బటర్ 100 grams వేసి కరిగించుకోవాలి. బటర్ కరగాలి కదా, టైం పడుతుంది కదా. సో పిల్లలు అరే ఫుడ్ సరిగ్గా తినలేదు, ఫ్రూట్స్ సరిగ్గా తినలేదు, పాలు సరిగ్గా తాగలేదు అని వరి అవుతుంటారు. ఇవన్నీ ఒకే డిష్లో పెట్టేశారంటే వాళ్ళకి ఇంకంతే, డెఫినెట్గా నచ్చి తీరుతుంది అండ్ మీ కలవరం కూడా తీరిపోతుంది కదా. సో వెన్న కరగాలంటే అమ్మాయిల మనసు కంటే కష్టం. కొంచెం ప్రేమ చూపించాలి, ఇక్కడ హీట్ చూపించాలి. సో బటర్ కరిగిందా? ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మీకు షుగర్ వద్దంటే హనీ వేసుకోవచ్చు. హనీ మనం కొంచెం అంత కొనాలి అంటే కష్టం అనుకున్న వాళ్ళు ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ షుగర్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తేనె కూడా నేను వేసుకుంటాను. ఇదిగో హనీ, దాదాపు ఒక 3 to 4 tablespoons ఆఫ్ హనీ. దీంతో పాటు కొద్దిగా నీళ్లు పోసి మనం బాగా కాచుకోవాలి, లైక్ పాకం పట్టుకోవాలి. చక్కెర వెన్నలో బాగా కలిసిపోయి తేనెతో కలిసిన నీళ్లు, మంచి పాకం రావాలి. దాదాపు ఒక 20 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. సో దాదాపు ఒక 20 నిమిషాల పాటు మీరు ఇలా కుక్ చేసుకున్నారంటే మంచి టేస్టీ అయిన పాకం సిద్ధమైపోతుంది. పొంగు రావాలి. సో బాగా పొంగు వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్లు లెక్క. తర్వాత బుడగలు రావాలి, కాస్త కలుపుకోండి. ఇలా పొంగు వచ్చి మంచిగా బుడగలు వస్తూ ఒక 20 నిమిషాల దాకా మనం ఈ పాకాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి పాకం సిద్ధమైపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఓట్స్లో
మన పాకాన్ని కలిపేసుకోవాలి. పాకము మొత్తం ఓట్స్కి మనం తీసుకునే మిక్చర్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. షుగర్ని ఇందాక నేను చెప్పాను కదా, మీకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, షుగర్ నాకు వద్దు, హెల్తీ డిష్ కావాలి అంటే షుగర్ ప్లేస్లో హనీని ఎంత స్వీట్ కావాలో మీరు చూసుకుని హనీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని ఈ మిక్చర్ని అందులోకి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా కింద నుంచి పైకి, సైడ్ నుంచి కిందకి ఇలా తిప్పుకుంటూ మనం బాగా వేయించుకోవాలి. సో చేతికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. దాదాపు ఒక 15 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, ఫుల్ డ్రైగా పొడి పొడిగా వచ్చేయాలి. ఈవెన్ చాలా రోస్ట్గా వచ్చినా కూడా పర్లేదు. మనం ఎంత బాగా వేస్తే అంత క్రంచీనెస్ అనేది వస్తుంది. సో చూసారా, ఎక్కడ మనం బటర్ కానీ తేనె, షుగర్, పాకం జాడే లేదు, పొడి పొడిగా బాగా వచ్చేసిందా. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగో ఒక మంచి హెల్తీ ఫ్లోర్ రెడీ అయిపోయింది. అసలు ఇంత మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అంటే వేరే ఎక్కడ ఉండదు. సో మీ చేత్తో ఒక హై ప్రోటీన్ ఫైబర్ డైట్ అంటే ఖచ్చితంగా ఈ డైట్ గురించి చెప్పుకోవచ్చు. చూసారా ఎంత పొడి పొడిగా, చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నల్ల ద్రాక్ష, అలాగే ఎండు ద్రాక్ష, ఈ రెండు కూడా డ్రై గ్రేప్స్ అన్నమాట. డ్రై గ్రేప్స్ 2 కలర్స్ కూడా వేసుకున్నాను. సో ఇది కూడా చాలా మంచిదే హెల్త్కి, తెలిసిందే కదా. సో మంచి ఫిట్నెస్ ఉంటుంది, డైజెషన్కి బాగుంటుంది. సో ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు ద్రాక్ష కూడా వేసి ఎండు ద్రాక్ష కలిపేసుకున్నాం. సో దీన్ని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫుల్గా లాగించేయచ్చు. ఇప్పుడు మీకు ఇది బ్రేక్ఫాస్ట్గా కావాలంటే 7 to 10 టేబుల్ స్పూన్స్ ఇలా ఓట్స్ మిక్చర్ని తీసుకోవాలి. మీకు ఇది తింటే చాలండి, మధ్యాహ్నం వరకు ఆకలి వేయమన్నా వేయదు. అండ్ మీరు చాలా హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ఒక అద్భుతమైన హెల్తీ ఫుడ్ తిన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. సో మీకు ఇష్టమైన వాళ్ళకి, ఇంట్లో మీ హస్బెండ్కి లేదా మీరు మీ వైఫ్కి, ఇంట్లో పిల్లలకి, డైట్ చేసే వాళ్ళకి, వాళ్ళ పర్ఫెక్ట్ హెల్త్ కావాలంటే ఇలాంటి ఒక మిక్చర్ని స్టోర్ చేసేసుకోండి ఇంట్లో. డైలీ ఒక 7 to 10 స్పూన్స్ లాగించేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఖచ్చితంగా మీరు స్లిమ్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇలా ఒక కంటైనర్ జార్ తీసుకొని అందులో ఈ మిక్చర్ని వేసేసి బాగా టైట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీని కానీ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి బాబు, హెల్తీగా ఉంటారు. మ్యూస్లీ కావాలంటే దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఒకసారి బయట కూడా చెక్ చేసి చూడండి. అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దట్ టూ మనం ఇందులో వేసిన క్యాషూస్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్ రియలీ మీకు చాలా చాలా మంచి హెల్త్ని ఇస్తుంది. సో ఇలా జార్లో వేసి క్లోజ్ చేసేసేయండి. చూసారా అన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తున్నాయి ఇందులో నుంచి. చూసేటప్పుడు కాదు, తినేటప్పుడు కూడా చాలా రిచ్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ మ్యూస్లీ మన డైనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ క్వాంటిటీలో కొద్దిగా పాలు, కట్ చేసిన బనానా పీసెస్, కొద్దిగా దానిమ్మ గింజలు, పొడిగా ఉన్నటువంటి కొద్దిగా ఓట్స్, చూడ చక్కగా డ్రై ఫ్రూట్స్ డెకరేషన్. యమ్మీ యమ్మీగా ఉండే మ్యూస్లీ రెడీ.
అస్సలు నోరూరించేస్తోంది, ఆగాలనిపించట్లేదు. ఎందుకు ఆగడం, లాగించేయండి. హెల్తీ డిష్ మ్యూస్లీ.